అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ అయిన తర్వాత ఆ తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆ రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 1,00,000 మేరకు మొదటి విడతలో, 1,50,000 రెండో విడతలో, అదేవిధంగా మూడో విడతలో 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని చెప్పిన విషయం తెలిసిందే. ఆగస్టు లోపు చెప్తామన్న విషయం. అయితే రుణమాఫీ జరిగిన అనంతరం రైతులు ఏ విధంగా వారి ఆనందం వ్యక్తం చేస్తున్నారో మనం చూపెడుతున్నాం. నేరుగా ఎడ్ల బండ్లతో ఇటు ఆనందోత్సవం చూపెడుతున్నారు. ముఖ్యంగా వెడుమ బొజ్జు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వెడుమ బొజ్జు ఆధ్వర్యంలో ఎడ్ల బండ్లతో ప్రదర్శన చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకసారి మనము రైతుతో కూడా ఒకసారి మాట్లాడిద్దాం. రుణమాఫీ అనేది సారు ఏ రైతు కూడా ఏ బ్యాంకు లేకుండా చరిత్రలు లేకుండా రుణమాఫీ చేయాలి. నేను సాధారణ శివన్ లక్కారం ఎలాంటి డేట్ లేకుండా ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేయాలి. మాకు అయిందని మాకు తెలుస్తలేదు. ఒకళ్ళు అయితే అంటుళ్ళు, ఒకళ్ళు డేట్ లేదంటుళ్ళు, ఒకటి కాదంటుళ్ళు. ఎలాంటి చరిత్రలు లేకుండా రుణమాఫీ చేయాలి 2 లక్షల లోపు. అదే మాకు కోరిక రైతులు. ఎలాంటి చరిత్ర లేదు, డేట్ లేదు. 83, 84, 76, 62 వేలు కాకుండా ఏ చరిత్ర లేకుండా రుణమాఫీ చేయాలి రైతు. ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలి అంతే. ఇప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ అయిందన్నారు కదా, మీ ఊర్లో అయినట్టు మీకు ఏమన్నా ఏ ఆధారం లేదు, వారు ఏ మెసేజ్ లేదు, ఏది లేదు. లేదు, ఎలాంటిది మాకు ఎవరు ఆఫీసర్ చెప్పలేరు. కానీ మా రైతుల నిర్ణయం ఏంటంటే ప్రతి రైతుకు ఎలాంటి చరిత్ర లేకుండా డేట్ లేకుండా రుణమాఫీ చేయాలి. State of the art research, industry driven skilling, 100% placements. KL deemed to be university. కౌలుదారు కానీ ఎవరన్నా కానీ రుణమాఫీ చేస్తే మాకు సంతోషం అని మేము అంటున్నాం. రుణమాఫీ చేస్తే 1,00,000 రూపాయల దాకా 4 గంటల వరకు వార్తల్లో మేము చూసినాం. 4 గంటల దాకా అంటే మేము సంతోషంతో ఎడ్ల బండి కట్టుకొని వచ్చిన అన్న, సంతోషంతో ఎడ్ల బండి కొట్టుకొని వచ్చిన. రుణమాఫీ నాకు అయింది అన్నట్టు. అయితే 4 గంటలకు వేస్తారు కదా. నేను రుణమాఫీ ఎంత 40,000 తీసుకున్నా, అయిపోయింది. ఇక మిగతా మళ్ళీ ఏం రాకుండా వచ్చినా నాకేం లేదు. కానీ క్రాప్లోనంటే ఎట్లా తీసుకుంటా నేను. అవి ఇచ్చేటానికి ఆయన చెప్తే సారు అంతే. ఈ రుణమాఫీ ఇక భయపడతారు మా బాబులు అన్నాడు అట్లని. అదే రుణమాఫీ అయితే ఓకే, లేకపోతే అంతలేదు. నాది అంతలేదు, 80,000 ఉంది. 80,000 అంటే మొన్న వచ్చింది. అత్తే దాంట్లోకి వెళ్ళి 40,000 తీసుకున్నా. 40,000 తీసుకున్నా అంటే మాపైనంటే కదా. మాపైతే మళ్ళీ ఇప్పుడు వస్తాయో లేవో మాకేం తెలియదు. Student led startups, connect with investors, various internship opportunities. KL deemed to be university. సరే, ఎమ్మెల్యే గారితో కూడా మనం మాట్లాడిద్దాం. అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులతో పాటు ఎమ్మెల్యేలు ఈరోజు ఒక రకంగా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏ గ్రామం పోయినా మాకు రుణమాఫీ అన్నారు కదా, మరి ఏమైంది అని అడిగిన ప్రశ్నకు ఈరోజు ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు. ఒకసారి ఎమ్మెల్యే సాబ్ ఏంటి ఖుషీలో ఉన్నట్టు? ఫుల్ అంటే ఫుల్ హ్యాపీలో ఉన్నాం. ఎందుకంటే రైతును రాజు చేయడం మా యొక్క లక్ష్యం. రాహుల్ గాంధీ గారు ఆ రోజు మాట ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకి మేము ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆల్ మంత్రివర్గం కూడా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం చాలా శుభపరిణామం. నిజంగా ఎవరు కూడా ఊహించలే. చాలామంది మంచి మంచి నిపుణులు కావచ్చు, ఇతరులు కావచ్చు, చాలా రకాలుగా అనేక రకాలుగా మాట్లాడుకున్నారు. ఏ రకంగా రుణమాఫీ చేస్తారు, ఏం చేసి మీరు చేయాలనుకుంటారు, ప్రభుత్వం బదనమవుతుంది, లేకపోతే రేవంత్ రెడ్డి బదనమవుతాడు, ఎమ్మెల్యేస్ అప్పుడు ఓట్లాడకంగా చాలా రకాలుగా చెప్పిండ్రు, ఎమ్మెల్యేస్ ఇప్పుడు గ్రామాల్లో తిరగలేరు, తప్పకుండా అడ్డుకుంటారు అనేది ప్రతిపక్షాలు విచ్చలవిడిగా మాట్లాడడం అనేది జరిగింది. కానీ చరిత్ర సృష్టించబోతున్నాం. సుమారు 30,000 కోట్ల రుణాన్ని మేము రైతులందరికీ ఇవ్వబోతున్నాం. ఈరోజు ఫస్ట్ విడతలో భాగంగా మరి 1,00,000 రూపాయల లోపు వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేయబోతున్నాం. అదేవిధంగా ఈ నెల లాస్ట్ వరకు 1,50,000, అదేవిధంగా ఆగస్టు వరకు 2 లక్షల రుణమాఫీ చేయబోతాం. కాబట్టి రైతులందరినీ కోరుకునేది ఒకటే, రైతులు ఎవరు కూడా ఆధారపడద్దు. మేము మీ పక్షాన ఉన్నామని చెప్పినాం. మీరు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మీకోసం ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి ప్రజాప్రభుత్వం. కాబట్టి చాలామంది అనుకున్నారు
కాదు ఏదో రేషన్ కార్డులు అంటున్నారు ఇదే అనుకుంటారు. కేవలం బెనిఫిషియర్ని గుర్తించడానికే తప్ప ఇంకే దీనిలో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అదే హరీష్ రావు గారు ఈరోజు అన్న మాటకి కట్టుబడి ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అతను సవాల్ విసిరారు. నేను రాజీనామా చేస్తా, దానికి సిద్ధమా అమరవీరి స్తూపం దగ్గరికి వస్తానని అతను సవాల్ విసరడం అనేది జరిగింది. మరి ఈరోజు మేము చేసుకునే నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉండాలి. ఒకవేళ ఉండకపోతే ఖానాపూర్ శాసనసభ్యుకు విడంబుజు అని నేను తప్పకుండా నిన్ను అసెంబ్లీలో నిలదీస్తా. తప్పకుండా నీకు నిరసనగా వీలైతే బ్లాక్ డ్రెస్ తరుకొని నీకోసం అసెంబ్లీలో వస్తా. కానీ నేను రాజీనామా చేయించే వరకు నేను వదలం. తప్పకుండా హరీష్ రావు గారు రాసి పెట్టుకో, నువ్వు అనుకున్నది చేయి. తప్పకుండా రాజీనామా చేయాల్సిందే. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉందని మనం తెలియజేస్తున్నాం. హరీష్ రావు గారు 6 గ్యారంటీలతో పాటు రుణమాఫీ కూడా చేయాలని చెప్పిన పరిస్థితి, ఇదే చెప్పినామని అటు కొంతమంది సీనియర్ నాయకులు కూడా చెప్పారు. ఏంటి దీన్ని మీరు ఏ విధంగా తీసుకోగలరు? అన్న 6 గ్యారంటీలలో మేము దశల వారీగా మేము చేస్తూనే పోతున్నాం. మా దగ్గర కాగితాలతో పాటు మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. మేము అనుకున్నది ఏంటిది, మేము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నాం. బస్సు ప్రయాణం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అదేవిధంగా మహాలక్ష్మి 500 గ్యాస్ సిలిండర్ అన్నాం. అదేవిధంగా గృహజ్యోతి అన్నాం. అదేవిధంగా 4 గ్యారెంటీ ఇంద్రమల్ నిర్మాణానికి సంబంధించి దాన్ని కూడా మేము ఆల్రెడీ జియోని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈరోజు మరి సీఎంఆర్ఎఫ్ కావచ్చు, అదేవిధంగా ఎల్ఓసి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల కోట్ల డబ్బులు. అంటే ఇది చెప్పాల్సిన అవసరం లేదు. మాకు ఆనందంలో ఉన్నాం. ప్రతిదీ కూడా మేము వివరించే స్థాయిలో లేం. కానీ ఈరోజు రైతుల కోసం స్పెసిఫిక్గా మరి ఈరోజు చేసిన నిర్ణయంలో మేము 24,46,000 రైతు కుటుంబాలకు 2 లక్షల మేర 31,000 ఈరోజు రుణాన్ని విడుదల చేయబోతున్నాం. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. 100 మాట్లాడతారు ప్రతిపక్షాలు. కానీ ఈ 10 సంవత్సరాలు గతంలో కేసీఆర్ ఎన్ని హామీలు నెరవేర్చి చెప్పండి? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా? లేకపోతే రిజర్వేషన్లు ఏమైనా పెంచిండా? లేకపోతే మైనారిటీ రిజర్వేషన్ పెంచిండా? లేకపోతే దళిత బంధు అందరికి ఇచ్చిండా? గిరిజన బంధు ఇచ్చిండా? ఏమి చేసిండు? 1,00,000 రుణమాఫీ చేసిండా? ₹1 కూడా మాఫీ చేయలే. వడ్డీల మీద వడ్డీలు పెరిగింది తప్ప రూపాయి కూడా మాఫీ కాలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి. ఇది ముఖ్యమంత్రులు ఇంకెవరు ఇచ్చిన హామీలు కాదు. గౌరవ రాహుల్ గాంధీ గారు ఆ రోజులు మే 6 తారీఖున వరంగల్ రైతు డిక్లరేషన్ చెప్పినట్టు మాట 2 లక్షల రుణమాఫీ. కాబట్టి ఇచ్చిన మాటకి కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్గం అంతా కూడా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని మరి ఈరోజు సంబరాలు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఉట్నూరు మండల కేంద్రంలో కూడా మేము రైతులతోటి మరి ఎడ్ల బండి ర్యాలీ చేయబోతున్నాం. అదేవిధంగా సాయంత్రం వరకు డిఫరెంట్ కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా 4 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి కూడా మన వీడియో కాన్ఫరెన్స్లో రాబోతున్నారు. రైతు రుణమాఫీ షరతులు లేకుండా జరగాలి. కానీ ఒకరు ఇంట్లో 2 ఉంటే ఒక్కరికే ఇస్తామని వదంతులు నడుస్తున్నాయి అంటున్నారు. ఒక శాసనసభ్యులుగా మీకేమన్నా దీనిపై ఇండికేషన్ ఉందా? మీకేమన్నా ప్రభుత్వం నుంచి చెప్పే అన్న రైతు రుణాలంటే ఒక కుటుంబంలో 4-5 ఉంటే ఒకరేమో వేరే హౌస్ లోన్ అని తీసుకుంటాడు, ఇంకొకడేమో భూమి కొంటానని లోన్ తీసుకుంటాడు. మేము ఇచ్చిన దేనికి అన్నా మేము క్రాప్ లోన్కి రుణమాఫీ చేస్తామని చెప్పినాం. పెట్టుబడికి మేము మాఫీ చేస్తామని చెప్పినాం. పనికిరాని రుణాలకు మేము ఎందుకు బాధ్యత వహించాలి? కాబట్టి దిమాగున్నోడు ఎవడైనా ఆలోచన చేయాలి. ఒక కుటుంబంలో 10 రుణాలు ఉంటాయి కావచ్చు, కానీ రైతులకు సంబంధించిన అంశం ఏంటిది? మేము రుణమాఫీ మీదనే మేము హామీ ఇచ్చడం జరిగింది. క్రాప్కి సంబంధించిన ఏదైతే హామీ ఉందో దానికోసమే హామీ ఇవ్వడం అనేది జరిగింది. దానికోసమే ఈరోజు హామీ చేయబోతున్నాం తప్ప వేరే ఇతర లోను ఏదో గోల్డ్ లోను ఇంకేదో XYZ లోన్ అంటారు. అంటే మరి ఆ రోజుల్లో 1,00,000 రుణమాఫీ ఎందుకు చేయలే? ₹1 కూడా మాఫీ చేయలే కదా. మరి ఈరోజు మేము 2 లక్షలు చేస్తామని బల్లగుద్ది చెప్పగలుగుతున్నాం, చెప్తున్నాం కూడా. ఏ డెబిట్లకు రమ్మన్నా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్. ఏంటి అంటే వెడుమ బొజ్జు ఈరోజు కార్యక్రమాన్ని రైతుల దగ్గరికి ఏ విధంగా తీసుకోబోతున్నారు? ఫైనల్ అన్న మా పార్టీ ఆదేశించింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా మరి ప్రభుత్వ పరంగా కూడా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. మేము ఇప్పుడు చేసే కార్యక్రమం పార్టీ పరంగా మేము చేస్తున్నాం. మరి అందరినీ పిలిపించుకొని ఈరోజు ఉట్నూరులో మరి ఎడ్ల బండి ర్యాలీ, మరి మిగతా ప్రాంతాల్లో ట్రాక్టర్లతో ర్యాలీ ఉంది, మరి బైక్లతో ర్యాలీ ఉంది. అదేవిధంగా సాయంత్రం రైతులతోటి మరి కార్యక్రమం చేపట్టబోతున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమం ఈ రోజుతో కాదు, ఒక 4 రోజుల పాటు మేము క్షేత్రస్థాయిలో ప్రజల్లో తీసుకెళ్లేటట్టు మేము ఆ రోజులు ఏదైతే గడప గడపకి వెళ్ళి మేము ఓట్లు ఏ రకంగా అయితే ఓట్లాడగామో ఈరోజు మళ్ళా మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం. మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని గర్వంగా ఇంటింటికి పోయి ప్రచారం చేస్తాం. ఈరోజు సాయంత్రం కల్లా డబ్బులు అకౌంట్లో జమ అయితే ₹1,00,000 100% 100% జమ అయితే ఎవరైనా జమ కాని వాళ్ళు నా ఇంటికి వచ్చి ధర్నా చేయొచ్చు, లేకపోతే నాకు ఫోన్ చేయొచ్చు. రానున్న రోజుల్లో ప్రజల దగ్గరికి ఎట్లా తీసుకుపోతారు? ఏం చేస్తారు? నిజంగా సోనియమ్మ గారికి, రాహుల్ గాంధీ గారికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మేమంతా రుణపడి ఉంటాం. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు రుణమాఫీ చేస్తా అని చెప్పి అబద్ధాలు అన్నటువంటి పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ. గతంలో
వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు కూడా లక్ష రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు జిజ్జు అంటే జిజ్జు, మాట అంటే మడమ తిప్పినటువంటి వ్యక్తి. కాబట్టి రైతులను ఆదుకునేటువంటి బాధ్యత మనపై ఉంది. రైతుదే ఈ రాజ్యం. భారతదేశం అంటే ఎక్కువ మంది రైతులు ఉండేటువంటి దేశం కాబట్టి, భారతదేశానికి వెన్నెముక్క లాంటి వాడు రైతు కాబట్టి రైతును ఒక రాజులా ఉంచాలి, ఒక గౌరవంగా బతకాలి. రైతు దగ్గరికి ఎవరు కూడా అప్పడగడానికి పోకూడదు, రైతు ఒక రాజులా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ఈరోజు మరి 2 లక్షల ఏకకాలంగా 2 లక్షల రుణమాఫీ అనేసి ఆ రోజు ఎన్నికలకు ముందు ఒప్పుకోవడం జరిగింది. ఆ ఎన్నికలకు ముందు ఒప్పుకున్నటువంటి ఏదైతే బాధ్యత ఉందో అది తప్పకుండా అసలు ఎలాంటి అబద్ధాలు ఆడేటువంటి పార్టీ ఏదంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు. మా పార్టీకి అబద్ధాలు రావు, మా ప్రభుత్వం అబద్ధాలు ఆడేటువంటి ప్రభుత్వమే కాదు. అందుకని ఈరోజు రైతులను రాజుగా నిలబెట్టడానికి తప్పకుండా రుణమాఫీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు లక్ష రుణమాఫీ 3.5కి మరి చేయడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ ఎండింగ్లో 1,50,000, ఆగస్టు 15 లోపు మళ్ళీ 2 లక్షల రుణమాఫీ తప్పకుండా చేయబోతున్నాం. రైతును రాజులా జీవించే విధంగా మేము చేయబోతున్నాం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మరి ఎవరికైతే రుణమాఫీ రాదో వాళ్ళు తప్పకుండా ఏ విధంగా అయితే ఎందుకు రాలేదనేటువంటి విషయాన్ని మమ్మల్ని తెలుసుకోవడానికి తప్పకుండా రావచ్చు, తెలుసుకోవచ్చు. రైతును మేము ఒకటే కోరుకునేది, బ్యాంకులో కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా రైతులను ఇబ్బంది పెట్టకూడదని చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే రైతు లేకపోతే జీవితం లేదు. ఒకరోజు డాక్టర్ అవసరం కావచ్చు, యాక్టర్ అవసరం కావచ్చు, కలెక్టర్ అవసరం కావచ్చు, కానీ నిత్యం అవసరమైనటువంటి రైతు ఎవరంటే రైతు మాత్రమే. కాబట్టి అలాంటి రైతుని ఇబ్బంది ఎవరు కూడా పెట్టకూడదు అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా రైతును కాపాడుకునే బాధ్యత. ఆదివాసి ప్రాంతాల్లో కొంత రైతులు కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏంటి అంటే ఆదివాసి ప్రజలకు ఈ రుణమాఫీ విషయంలో మీరు ఏ విధంగా ఎడ్యుకేట్ చేయబోతున్నారు? మీరు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎక్కువగా ఆదివాసి ప్రాంతంలో తిరుగుతుంటారు. ఆదివాసి ప్రాంతంలో కనెక్టివిటీ ఏ విధంగా మీరు ఎడ్యుకేట్ చేయబోతున్నారు? తప్పకుండా అందరికీ దాదాపుగా అది పోడు భూములకు కొంతమందికి పట్టాలు లేనటువంటి వాళ్ళు అంటే అది ఒక నెంబర్ ఇచ్చిండ్రు పోడు భూములకి. దానివల్ల కొంతమందికి రైతులు రుణాలు తీసుకునే విధంగా దగ్గరలోనే త్వరలోనే మేము వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా తప్పకుండా వాళ్ళు కూడా రుణం తీసుకునేటువంటి వాళ్ళకు తప్పకుండా రుణమాఫీ అవుతుంది. ఆదివాసి రైతులు కావచ్చు, ఇంకా మిగతా రైతులు కావచ్చు, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆదివాసి రైతులే ఉన్నారు కాబట్టి వాళ్ళకి తప్పకుండా రుణమాఫీ అయ్యే విధంగా మా ప్రభుత్వం చూస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, నేనున్నాను. కాబట్టి ఏదున్నా కానీ ఒకవేళ ఏదైనా జరిగితే మేము పై అధికారులకు మేము చెప్తాం. మా సీఎం గారికి కూడా సీఎం గారు నిన్న మాకు చెప్పారు, ఏదైనా ఉంటే అక్కడ పరిష్కారం కాకపోతే నేను అందుబాటులోనే ఉంటాను, నాకు చెప్పొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మాకు మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్క రైతును ఆదుకునేటువంటి బాధ్యత మాది. ఎందుకంటే ఆదివాసీ రైతులే కాదు, ప్రతి ఒక్క రైతును ఆదుకుంటాం. ఇది పరిస్థితి. ఒకసారి ఫైనల్గా పోడు భూములకు సంబంధించిన రైతు రుణమాఫీ ఏ విధంగా ఉండబోతుంది ఎమ్మెల్యేతో తెలుసుకుందాం. అన్న, ఈ ప్రధానంగా కొంతమేరకు మనోళ్ళ దాంట్లో కన్ఫ్యూజన్, పోడు భూములకు సంబంధించిన చాలా మేరకు రుణమాఫీ రాలేదు. ఇప్పుడు కొంతమందికి రుణమాఫీ తీసుకునేటోళ్లకు బ్యాంకర్లకు మీరు ఏమైనా చెప్పగలుగుతారా? లేదంటే గతంలో తీసుకున్న వారికి రుణమాఫీ ఏ విధంగా ఉండబోతుంది? అన్న ఆర్ఓఎఫ్ఆర్ అయినా అదేవిధంగా మిగతా సోదరులకైనా 100% రుణమాఫీ అవుతుంది. ఈరోజు ఆల్రెడీ బ్యాంకర్లతోటి గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు మీటింగ్ కూడా సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కొంతమంది ఏంటిదంటే గతంలో విడుదల వారీగా డబ్బులు చెల్లిస్తారని ఒక రకంగా ఉండే, కానీ మేము అట్ట కాదు. ఈరోజు 1,00,000 లోపు ఉన్నటువంటి 4 గంటల వరకు 1,00,000 లోపు ఎంత అవుతుందో ఒకేసారి మేము పే చేస్తున్నాం. ఏదో విడుదల వారీగా కొద్ది మేము అమౌంట్లు పే చేస్తలేము. ఈరోజు 1,00,000 లోపు వారు అవుతుంది. అదేవిధంగా ఈ నెలాఖరు కల్లా 1,50,000. అదేవిధంగా నెక్స్ట్ ఆగస్టు మేము 15 కంటే మేము డెడ్ లైన్ ఇవ్వడం అనేది జరిగింది. ఆగస్ట్ 15 కంటే లోపల 2 లక్షల రుణమాఫీని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఏ రైతులు కూడా అందరూ చెందాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే ఫిర్యాదులు చేయొచ్చు. తప్పకుండా అట్లాంటి వాళ్ళు కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్ లేవు. ప్రతి ఒక్కరు కూడా పంట కోసం తీసుకుని రుణాన్ని మాఫీ చేస్తున్నాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ అన్న. ఇది పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో మేము రుణమాఫీ చేయడానికి మా ప్రభుత్వం అంకిత భావంతో ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. నా పేరు ముకుందరావు. నేను బిర్సాపేట కోలాం ఆదివాసీ రైతుని. నాకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రుణమాఫీ చేస్తామన్నారు కానీ చేయలే. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈసారి నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, రుణమాఫీ అవుతుంది. సో అతి త్వరలో రేవంత్ రెడ్డి గారు 4 గంటలకు 1,00,000 లోపు రుణాలని మాఫీ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. చేసి చూపెడతారు కూడా. ఇప్పుడు రుణమాఫీ వీళ్ళది రైతులది అయితే నిరుద్యోగ వృత్తి ఉంది. ఏపీలో వాళ్ళకు డిగ్రీ చదివిన వాళ్ళు పిల్లలు ఉన్నారు. మా పిల్లలే గోండ్సు ఎస్టీ వాళ్ళు
మరి ఇది మాకు వేస్తారా లేదా అని చెప్పేసి మేము అడుగుదామని చెప్పేసి మీరు అనేసరికి మీరు కడిగేసి ఎమ్మెల్యే వెళ్ళిపోతున్నాం. అది సాటేస్తుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు రైతు రుణమాఫీ నీకు పడుతుందా? పడుతుంది ఓకే, ఇప్పుడు సంతోషమా లేదా? సంతోషం. కానీ కాకపోతే పిల్లల భవిష్యత్తు ఏంది? పిల్లల భవిష్యత్తు ఏందని అడుగుతున్నా. అది రైట్. అదే ఇప్పుడు కొంతమందితో మనం ఒకసారి మాట్లాడించి ఒకసారి తెలుసుకుందాం అసలు రైతు రుణమాఫీ మీద ఏ విధంగా నమ్మకం? నిజంగా చాలా సంతోషంగా ఉంది. రైతులనే గుర్తించేది రేవంత్ రెడ్డి సార్ మాత్రమే. ఇంత 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిండు కానీ ఏం ఫలితం లేకుండే. కానీ ఒక రైతుని రాజు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు రేవంత్ అన్న గారు చాలా మంచి ఆలోచనతోని రుణమాఫీ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందు కూడా ఇచ్చిన మాట నెరవేర్చింది, ఇప్పుడు కూడా నెరవేరుస్తుంది. బీదోళ్లకు చాలా మేలు జరుగుతుంది. రైతు రుణమాఫీ చేయడం వలన చాలా సంతోషంగా ఉన్నారు రైతులు. మళ్ళా ఇంకా లేకపోని కూడా ఆసక్తి చూపెడతారు. Center of Excellence. Government Funded Research. International Partnership Program. KL, deemed to be university. రైతు రుణమాఫీకి సంబంధించి జరిగిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎడ్ల బండ్లతో ప్రదర్శన చేస్తున్నారు. ఊట్నూరులో ఎడ్ల బండ్లతో ప్రదర్శన చేస్తూ రైతులు రుణమాఫీ జరిగిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే లక్షలోపు మనం ఒకసారి చూపెట్టచ్చు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడుమబోజు ఆధ్వర్యంలో ప్రదర్శన కూడా జరుగుతున్న పరిస్థితి. అయితే మనం కొంతమంది ఆ రైతులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాం. ఆ రైతులు స్పష్టంగా నిబంధనలు ఏది పెట్టకుండా ఆ రైతు రుణమాఫీ జరిగే విధంగా చూడాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో నాకు రుణమాఫీ జరగాలి, ఎటువంటి షరతులు ఉండొద్దని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ రుణమాఫీపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతు వేదికలో కావచ్చు, రోడ్లపై కావచ్చు, ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.